చూస్తున్నాం ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తున్నారు. నేడు ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. కాసేపట్లో అమలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించనున్నారు. సాయంత్రం కాకినాడ రూరల్లోని కరపలో నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. అనంతరం భీమవరంలో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు ఇక జనసేనాని టూర్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ ఫోన్ లైన్లో అందిస్తారు. నేతాజీ చెప్పండి, ఈరోజు జనసేనాని షెడ్యూల్ ఎలా ఉండనుంది, దానిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. తూర్పు గోదావరిలో 3 బహిరంగ సభలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. ముందుగా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారం ఏదైతే అమలాపురం ఉందో అమలాపురం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజమండ్రికి వస్తారు. రాజమండ్రి పబ్లిక్ మీటింగ్ లో కూడా జనసేనాని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి కాకినాడ రూరల్ కరపలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెడతారు. ఇలా రాత్రికి ఏదైతే భీమవరం ఉందో భీమవరం నియోజకవర్గంలోని బూట్లపాడు రేవు సెంటర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా తరలి వచ్చి జనసేనానికి మద్దతు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉంది. ఈ అతి తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువగా జనాల్లోకి వెళ్లాలని ఆయా రాజకీయ పార్టీల నేతలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం 4 బహిరంగ సభల్లో ఇవాళ పాల్గొనబోతున్నారు. రేపు మళ్ళీ ఆయన పాలకొల్లు అలానే వైజాగ్ లో బహిరంగ సభల్లో పాల్గొంటారన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన అక్కడి నుంచి బయలుదేరి అమలాపురంకి చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. Please subscribe to New Waves.